హాయ్ అండి. పొద్దున్నే 6 గంటలకు ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో చూడండి. మాకు నైట్ వర్షం పడిందండి చిన్నగా, అందుకనే వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక విషయానికి వస్తే, నా పేరు భాగ్యశ్రీ అండి. నాకు పెళ్ళై 2 అమ్మాయిలు. వాళ్ళ యూనివర్స్ 6th 9th అండి. ఇక మా ఆయన విషయానికి వస్తే, తను వ్యవసాయం చేస్తాడండి. ఇక్కడ పల్లెటూరులో ఎక్కువగా వ్యవసాయమే చేసుకుంటారండి. వేరే పనుల కంటే కూడా వ్యవసాయ పని ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తున్నది మా ఇల్లు అండి. పట్టణాల కంటే కూడా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదండి. యూట్యూబ్ గురించి మీకేమైనా తెలిస్తే నాకు మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి అంత పూర్తిగా తెలియదండి. అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయితే మా ఇంట్లో ఎవరు కూడా లేరు. ఇక నేనంటారా, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయలేదండి. ఏమీ తెలియకుండా ఎందుకు స్టార్ట్ చేసావు అని అనకండి. చేస్తూ ఉంటే ఏదైనా తెలుస్తుంది, చేయకుండా ఉంటే ఏది అర్థం కాదు కదా. వచ్చేది కూడా మర్చిపోతూ ఉంటాం. సో మొదలు పెడితే ఎంతో కొంత నేర్చుకుంటామనే ఉద్దేశంతో మొదలు పెట్టానండి. ఇక్కడ పొద్దున్నే లేచి బయటంతా ఊడ్చేసి నీళ్లు చల్లి గడపకు బొట్లు పెట్టుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే 6:30 అయిపోయిందండి టైము. బయటంతా క్లీన్ చేసుకునేప్పటికే నాకు టైం పడుతుంది. ఇక బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి తాగడానికి. నీళ్ళు తాగేసి ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఇక్కడైతే మే ఇంకా పూర్తిగా కాకుండానే వర్షాలు పడుతున్నాయండి. చాలా ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయి. ఈ ఎండాకాలం అసలు ఎండాకాలం అన్నట్టే లేదు. వర్షాలు అలానే ఉన్నాయి, ఎండ కూడా కొన్ని రోజులు అలానే ఉంది. కానీ వర్షాలు అయితే చాలా ముందుగానే కురిసేసాయి కదండి అందరికీ. వాతావరణం అంతా మారిపోయింది అప్పుడే. ఇక ఇక్కడ నేను వాటర్ తాగేసి కొన్ని మా వాళ్ళకు పాలు కాస్తున్నానండి, వాళ్ళకి ఇవ్వడానికి. ఇక మీకు నా వీడియోస్లో అయితే నాకు తెలిసిన మంచి విషయాలు, అలాగే మా జీవన విధానం, మా పల్లెటూరులో జీవన విధానం, అలాగే మా పొలంలో మేము చేసుకునే పనులు, ఇవన్నీ కూడా మీకు నా వీడియోస్లో వస్తూ ఉంటాయండి. ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.